నేను బాగానే ఉన్నాను కదా. అనవసరంగా రాక్షసితో గొడవలు కొని తెచ్చుకుంటున్నావు. అదేం లేదమ్మా, ఇప్పుడు చాలా మార్పొచ్చింది. మార్పులా? అది ఆ విమలమ్మలో. మేల్కొనే కలలు కంటున్నావా, లేక మతేమైనా భ్రమించిందా? విషయం వింటే నీకు మతి భ్రమిస్తుంది. అరుణావదినికి తన ల్యాండ్కి బదులుగా అత్తమ్మ వాళ్ళు 100 కోట్లిచ్చారు. జానిప్పించాడు. కానీ ఈ నిర్ణయం ముగ్గురు కలిపే తీసుకున్నారు. ముగ్గురు కలిసే వాళ్లకు డబ్బిచ్చారు. ఇప్పుడు అరుణావదితో అలెక్స్తో వాళ్ళు చాలా బాగా ఉంటున్నారు తెలుసా. మొన్న అలెక్స్ ఇంటికొస్తే అత్తమ్మ ఎంతో బాగా మాట్లాడి పంపింది. నాతో కూడా చిటపట్లాడకుండా ఉంటుంది. ఇప్పుడు కూడా నన్ను నీ దగ్గరికి ప్రశాంతంగా పంపింది. మార్పులేగా ఇవన్నీ. నీ మొహం, వాళ్ళు మారరు. ఇలా చేస్తున్నారంటే దాని వెనక ఉన్నది మార్పు కాదు, కుట్ర, కుతంత్రం. అబ్బా నువ్వు ఊరుకోమ్మా, నేనంతా చూస్తున్నాను కదా. అలెక్స్, వచ్చేసావా నాన్నా? దగ్గరలో నాన్నత, డైరెక్ట్ గా హాస్పిటల్కేగా. నేను ఆల్రెడీ ఇక్కడున్నాను, గుర్తుందిగా? రూమ్ నెంబర్ 30. వచ్చే. వస్తున్నాను, బాయ్. అలెక్స్ వస్తున్నాడు. అబ్బా కాస్త నవ్వమ్మా. వెంకట్, అలెక్స్ వచ్చాడు సార్. హాస్పిటల్ లోపలికి వెళ్ళాడు సార్. నువ్వు లోపలికి వెళ్ళు. వాళ్ళు నిన్ను గమనించకుండా నువ్వు వాళ్ళని గమనించు. ఫోటోలు తీ. ఒక్క క్షణం కూడా వాళ్ళని కళ్ళ ముందు నుంచి పోనివ్వకు. ఓకే సార్. హాయ్ తా. హాయ్ అలెక్స్. అమ్మా, అరుణ వదిన కొడుకు అలెక్స్. హాయ్ నానమ్మా. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఆ తర్వాత మీ అమ్మ ఎప్పుడూ నిన్ను తీసుకురాలేదు. తను రావడం కూడా రహస్యంగా వచ్చేది. నువ్విలా ఎలా వచ్చేసావు అలెక్స్? అమ్మ రానిచ్చిందా? అఫ్కోర్స్, ఒకసారి మిమ్మల్ని చూడ్డానికి రమ్మని అత్తమ్మ చెప్పింది. సంతోషం. మీకు డబ్బిచ్చిందటగా ఆ పాపిష్టిది. నమ్మకు, అదో జిత్తులు మారినక్క. ఏంటమ్మా, నిన్ను చూడాలనొస్తే ఏదేదో మాట్లాడుతున్నావు. ఇక నువ్వు రెస్ట్ తీసుకో. నేను అలెక్స్ కాసేపు బయట కూర్చొని మాట్లాడుకుంటాం. నువ్వు రా అలెక్స్.
ఏమైందన్నయ్య? హాస్పిటల్లో వదినతో అలెక్స్. అవును అలెక్స్. తను కారణం లేకుండా ఊరు వెళ్తానంటే అనుమానం వచ్చి ఫాలో చేయమన్నాను. తను వెళ్ళింది, వాడు వెళ్ళాడు. యాదృచ్ఛికం కాదు డేవిడ్, ప్లాన్డ్ గా వెళ్లారు. టూ మచ్ అన్నయ్య ఇది. ఎందుకు రమ్మంటుంది వదిన వాడిని? ఏమో. ఇద్దరూ వేరేగా వెళ్ళి కూర్చున్నారు. అసలు గతం గురించి వదినకి ఎంతవరకు తెలుసన్నయ్య? సుశీలతో చెప్పుంటుందా? అసలు సుశీలతకి ఎంతవరకు తెలుసు? దాని గురించి అయితే మాట్లాడలేదు కదా. సో ఇప్పుడు చెప్పత్తా, అమ్మమ్మ గురించి మామల గురించి అంతా చెప్పు. నేను చెప్పిందంతా నీ మనసులోనే పెట్టుకుంటానని, వాళ్లతో ఎలాంటి గొడవలు పెట్టుకోనని నాకు మాట ఇవ్వాలి. ఆల్రెడీ ఇచ్చేసాను కదా మాట, ఎన్నిసార్లు ఇవ్వాలి? ఓకే ఓకే, నీకోసం. నువ్వు చెప్పింది మనసులోనే పెట్టుకుంటాను, ఓకేనా? తనని చంపేయాలంత కోపం వస్తుంది. ఐ వాంట్ టు కిల్ హర్. విమలమ్మ మీ అమ్మమ్మకి దూర బంధువు, బాగా పేదవాళ్లు. నాన్న చనిపోతే మీ ఇంటికి తలదాచుకోవడానికొచ్చింది. ఇంటి పనిచేస్తే పట్టెడన్నం పెట్టమని అడిగింది. మీ అమ్మమ్మ చాలా మంచిది అలెక్స్. ఆమె ఇంట్లోకి రానిచ్చింది, ప్రేమగా చూసుకుంది. ఈ రాక్షసి ఎలాంటిదో తెలీదు కదా పాపం. మీ అమ్మను ప్రసవించినప్పుడు మీ అమ్మమ్మ చనిపోయింది. తను చనిపోలేదు, విమలమ్మే చంపేసిందని అమ్మ అంటుంది. విమలమ్మ మా అమ్మమ్మని చంపేసిందా? అవునలెక్స్. ప్రసవం జరిగినప్పుడు మీ తాతయ్య ఊర్లో లేరు. ఈ విమలమ్మ ఒక్కతే ఉంది మీ అమ్మమ్మకి తోడుగా. కనీసం అది ప్రసవం టైం అన్నా కాదు. ఉన్నట్లుండి నొప్పులు వచ్చాయని తను కాపాడ్డానికి ఎంత ప్రయత్నించినా బిడ్డను కని మీ అమ్మమ్మ చనిపోయిందని విమలమ్మ చెప్పింది. అదే తను చేసిన మొట్టమొదటి హత్య అని అమ్మంటుంది. విమలమ్మ వచ్చినప్పట్నుంచే మీ అమ్మమ్మ ఆరోగ్యం చెడిందట. ఖచ్చితంగా ప్రసవం పేరుతో ఆమెను చంపేసిందని అమ్మ గట్టిగా నమ్మింది. కాని మీ తాతయ్య విమలమ్మ నమ్మాడు. తన పిల్లల్ని చూసుకోడానికని ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పిల్లలా? పిల్లలెవరు? అమ్మ ఒకతే కదా? లేదలెక్స్, అరుణవదినికి ఒక అన్నయ్య ఉండేవాడు. అంటే నీకు మేనమామ. ఓ మై గాడ్, నాకు మేనమామ? ఐ డోంట్ నో దట్. అమ్మ ఎప్పుడు చెప్పలేదు. ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? చనిపోయాడు. జాన్ ఫోన్. హలో జాన్.